రాబోయే 5 ఏళ్లలో కోట్లలో నిధులు ఖర్చు చేసి తుని నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యే యనమల దివ్య స్పష్టం చేశారు. ఇటీవల నూతనంగా ఎన్నికైన తుని నియోజకవర్గంలో గల పాఠశాలల అభివృద్ధి కమిటీ సభ్యులు, ఎన్ఆర్జీసీ అండ్ ఫీల్డ్ అసిస్టెంట్లు, ముఖ్య కార్యకర్తల సమావేశం శుక్రవారం తునిలో జరగ్గా వారిద్దరూ మాట్లాడుతూ ఇప్పటికే తునిలో 10 కోట్లు ఎన్ఆర్జీఎస్ నిధులతో అభివృద్ధి పనుల రూపకల్పన జరుగుతుందన్నారు. టీడీపీ కార్యకర్తలు ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని, పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటామన్నారు. కూటమి ప్రభుత్వం రాకతో తునిలో అరాచక పాలన నశించి ప్రశాంత వాతావరణం ఏర్పడిందన్నారు. పాఠశాల కమిటీలు విద్యాలయాల అభివృద్ధి, విద్యార్థుల ఉన్నతికి కృషి చేయాలని, మధ్యాహ్న భోజనం నాణ్యత ప్రమాణాలను పర్యవేక్షించాలని, పాఠశాల అభివృద్ధి అవసరాలను తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని సూచించారు. మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, టీడీపీ నేత యనమల రాజేష్, సొర్ల లోవరాజు, చింతమనేడి నాగ సోమరాజు, ఇనుగంటి సత్యనారాయణ, గాడి రాజుబాబు, కోడా వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. నిధులకి అవకాశాలు అనేక మార్గాలు ఉన్నాయి, చేస్తారు. తెచ్చింది మన నియోజకవర్గ అభివృద్ధికి ఉపయోగపడాలి. రేపన్న రోజునే 2029 ఎలక్షన్ చాలా సులువుగా మన ఇంటికంటే సులువుగా జరగడానికి అవకాశం. 2024 ఎలక్షన్లో గెలవడం కాదు, 2029 ఎలక్షన్లో గెలిస్తేనే మీరందరూ బాగా పనిచేసినట్లే. దానికి అప్పుడు పరిస్థితులు ఎట్లా ఉంటాయి మనకు తెలియదు. అంటే మనం అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నాం. ఇందాక మన వాళ్ళు చెప్పినట్టుగానే నేను 6 సార్లు ఒకే పార్టీ మీద, ఒకే జెండా మీద, ఒకే బూత్ మీద గెలిచాను. అలాగే దివ్యాంగ కూడా ఆ విధంగానే మీరు 6 సార్లు, 5 సార్లు, 40 సంవత్సరాలు నేను అందరి నుండి గైడ్ చేస్తూ ఉంటాను. కూడా గైడ్ చేయాలి. ఆవిడ మీ అందరితో కూడా నిర్ణయం కాదు. రాజకీయంలో ప్రజాస్వామ్యంలో ఏది గొప్ప అంటే ప్రజలతో మమేకమే గొప్ప ప్రజాస్వామ్యం. రెండోది ప్రజాస్వామ్యంలో ప్రజల్ని ఇన్వాల్వ్ చేయడం రెండోది గొప్ప. ప్రజలకి అధికారం ఇవ్వడం రెండోది గొప్ప. ప్రజలంటే మీరే ఒకరిలో ఉండేటువంటి నాయకులందరూ ప్రజలందరికీ ఇవ్వలేం కదా. ఆ ఊళ్ళో ఉండేటువంటి కమిటీకి అధికారం ఇస్తారు. అధికారం దుర్వినియోగపరుచుకుంటున్నటువంటి నిధులు దెబ్బతింటారు, ఆ ఊరు దెబ్బతింటారు. ఈనాడు మనం ఉనికి ఎందుకు గుర్తింపు వచ్చిందంటే 8 సంవత్సరాలు మనం అధికారంలో ఉన్నాం కాబట్టి, అధికారంలో ఉన్నా లేకపోయినప్పుడు కూడా కొన్ని అన్ని రంగాల్లో మనం ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి మీరందరూ కూడా అలాగే కొత్తగా బాధ్యతలు స్వీకరించారు. అలవాటు అయిపోతుంది. కొత్తగా బాధ్యతలు స్వీకరించారు. డ్యూటీస్ అని చక్కగా నేర్చుకొని సిన్సియర్గా మనకి తుని ఎంత మంచి పేరుందో మీరందరూ చూసారు. ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ మన 15 crores వచ్చింది. దేనివల్ల అంటే తునికి ప్రత్యేకమైన మంచి పేరు ఉంది కాబట్టి వాళ్ళందరూ గ్రాంట్ చేశారు మనకి. ఆ ఫండ్స్ అన్ని ఫీల్డ్ అసిస్టెంట్స్ ప్రత్యేకంగా చెప్తున్నాను. దగ్గర నుండి సూపర్వైజ్ చేసి చక్కగా నిజాయితీగా పనిచేసి మీ గ్రామానికి, మన నియోజకవర్గానికి, మన ప్రభుత్వానికి ఒక మంచి పేరు తీసుకురండి మీరంతా కూడా. అలాగే డ్వాక్రా యానిమేటర్స్ మహిళలు అంటే నాకు చాలా ఇష్టం. మీ అందరికి తెలుసు కదా మహిళలు. నేను ఒక మహిళగా వాళ్ళకి ఏ ఇబ్బంది కలిగకుండా మీరు బ్రాంచ్ ఇంకా డ్వాక్రా మెంబర్స్ కి ఒక బ్రిడ్జ్ లాంటి వారు. మీరంతా వాళ్ళకి టైమ్లీగా లోన్స్ అందించడం కానీ, ఏ పని ఉన్నా వాళ్ళ నుంచి నాకు చిన్న కంప్లైంట్ కూడా రాకూడదు. మీ నుంచి నేను ఒక ఫీడ్బ్యాక్ కూడా అడగను. నేను అడిగే ఫీడ్బ్యాక్ వాళ్ళ నుంచి డైరెక్ట్ గా, వాళ్ళ నుంచి మంచి ఫీడ్బ్యాక్ చేసుకునే బాధ్యత మీది. మీరు చక్కగా మీ డ్యూటీస్ అని చక్కగా నిర్వహిస్తారని ఆశిస్తున్నాను. మనందరి యొక్క ప్రీతమ నాయకులు పెద్దలు, ఈ నియోజకవర్గానికి అనేక సార్లు శాసనసభ్యులుగా, మంత్రిగా, స్పీకర్గా అనేక సేవలు అందించి నియోజకవర్గానికి అనేక రంగాల్లో ఉద్దేశించి మనందరి యొక్క ఆప్తులు, పెద్దలు, గౌరవనీయులు యనమల రామకృష్ణ గారికి వేదికమైనటువంటి
ఈ నియోజకవర్గానికి సంబంధించి అన్ని పార్టీలకు సంబంధించిన పెద్దలు ఈనాడు సమావేశానికి ఇచ్చేటువంటి స్కూల్ కమిటీ అధ్యక్షులు వారి కార్యవర్గ సభ్యులు విద్యార్థులు ప్రజలందరికీ కూడా మేము మిత్రులుగా మీ సోదరుగా నమస్కారాలు. మరి ఈ రోజున మీరందరూ కూడా కథలో పరిపాలన ఏ విధంగా జరిగింది, అభివృద్ధి ఏ విధంగా కూటుపడింది, రాష్ట్రం అన్ని రంగాల్లో ఏ విధంగా నష్టపోయిన విషయాలు మరి మీకు అందరికీ కూడా తెలుసు. మీరందరూ కూడా బాగా ఆలోచించుకొని మళ్ళీ ఒక పూర్తిమైన ప్రభుత్వాన్ని తీసుకురావాలా, పరిపాలన దక్షత అనుకున్నటువంటి ప్రభుత్వాన్ని మన రాష్ట్రానికి తీసుకోవాలి ఒక సంకల్పంతో మరి మనం జరిగిన ఎన్నికల్లో మీరందరూ కూడా ప్రతి ఒక్కరు ఇది నా ఎన్నిక, ఇది నా రాష్ట్రం, నా గ్రామం, నా ప్రజలు బాగుండాలా, అటువంటి మంచి పూర్తిమైన ప్రభుత్వం తీసుకోవాలని ఆలోచనతోటి మీరందరూ కొంత కష్టమైన యోజన మన ఎన్నికల్లో తిరిగారనే విజయం. వారి ఎన్నికల్లో ప్రతి ఇల్లు, ప్రతి గ్రామంలో, ప్రతి కలుపుకి వచ్చి నన్ను ఆశీర్వదించండి, నేను సేవ చేసేటువంటి అవకాశం నాకు కల్పించండి అని చెప్పి వారి తీసుకోవడం. నెగ్గించుకున్న తర్వాత పరిపాలన ఏ విధంగా చేయాలా, గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలా, ఇక్కడ విద్యను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలా, వైద్య రంగాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలా, పరిపాలన అనేది ఏ విధంగా తీసుకెళ్ళాలని చెప్పి ప్రతి గ్రామం తిరుగుతూ అక్కడ సమస్యలు తెలుసుకుంటూ అపారమైన అనుకున్నటువంటి రామకృష్ణ గారి యొక్క సూచనలు, స్థానిక పెద్దల యొక్క సూచనల మేరకు వారి పరిపాలన చేయడం జరుగుతుంది. మరి మనకి గ్రామాల్లో ఎక్కువగా అభివృద్ధి చెందాలంటే మరి జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పనులు మరి లేబర్లు ఇచ్చే ప్రతి సంవత్సరం 100 నుంచి 150 రోజులు పరిశీలించేటువంటి కార్యక్రమం. దాని ద్వారా మరి గ్రామాల్లో మనం మెటీరియల్ కాంపోనెంట్స్గా మరి వివిధ రకాలుగా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాలు. ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా రామకృష్ణ గారు మన నియోజకవర్గానికి ఈ రోజున మరి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం సుమారు 10 కోట్ల రూపాయలు తీసుకురావడం, ప్రతి గ్రామంలో కూడా పని జరగాల, అక్కడ అవసరం బట్టి మనం పని చేయాలని చెప్పి అందరికీ కూడా స్థానికులందరికీ కూడా అభివృద్ధి. అలాగే పట్టణానికి సంబంధించి కూడా మరి మన స్కూల్లో ఎంతో కాలంగా అభివృద్ధి ప్రజలకు సమస్య కానివ్వండి, కొన్ని ప్రాంతాల్లో కొత్తగా డెవలప్మెంట్ ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణం కానివ్వండి, ఇంకా అటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయాల్సిన పట్టణానికి కూడా సుమారు 3-4 కోట్ల రూపాయలు జరుగుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రభుత్వం మరి లక్షలాది కోట్లాది రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని మరి ఇబ్బంది పరిస్థితుల్లో తీసుకొస్తున్నారు. ఎంత కష్టం ఉన్నా, ఎంత నష్టం ఉన్నా ఈ రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేయాలా, రాష్ట్రంలోని పేదవాడి సంక్షేమాన్ని మనం అమలు చేయాలి ప్రకల్పంతోనే మరి ఎన్నికలు జరిగిన వెంటనే ఆనాడు చంద్రబాబు గారి వాగ్దానం ప్రకారం పెన్షన్